సమస్యలో రగులుతుందా అనేది ఒక పెద్ద శాస ప్రశ్నగా మిగిలిపోయింది. అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతుంది. మరోవైపు ఇరాన్ ప్రకటించింది 700 మంది మొసాద్ ఏజెంట్లను అరెస్ట్ చేసాం, ముగ్గురిని హ్యాంగ్ చేసాము అని చెప్పేసి. సో ఇజ్రాయెల్ ఏం చేస్తోందంటే ఏదైనా దేశం మీద దాడి చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ కొంతమంది ఏజెంట్లను నియమించుకుంటుంది. దీని మీద ఏం చెప్తారు మొసాద్ ఏజెంట్ల ఉరి గురించి? ఎస్ అండి, మొసాద్ యాక్చువల్గా చెప్పాలంటే ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్ దెబ్బలు తిన్నదే అమెరికా చేతిలో కాదు, ఇజ్రాయెల్ చేతిలో కాదు, మొసాద్ చేతిలో. ఈరోజు ఇరాన్ ముప్పు తిప్పలు పెట్టిన ఒక సంస్థే మొసాద్. ఈ మొసాద్ అంటే ఇజ్రాయెల్ యొక్క గూఢసారి సంస్థ. ఈ మొసాద్ పేరు చెప్తే అందరికీ భయం. అక్కడ రష్యా కేజీబీ, అమెరికన్ సిఐఏ, తర్వాత M5 అని, M8 అని ఒక బ్రిటన్ది, ఇలాంటి వాటికి మించి ఒక అద్భుతమైన స్పయింగ్ ఏజెన్సీ ఏదంటే మొసాద్. ఈ మొసాద్ ఏం చేసిందంటే ఇరాన్లోకి చొచ్చుకుపోయి ఇరాన్ అధ్యక్షుడితో మీట్ అయిన ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరాన్లోనే ఈ హమాస్ లీడర్ని, హనియాస్ అని లీడర్స్ని చంపేసింది. తర్వాత పెట్టిన లీడర్ని హమాస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏ లీడర్ వచ్చినా అసలు హమాస్కి నేతృత్వం వహించడానికే భయపడ్డారంటే ఊహించుకోవచ్చు. తర్వాత హిజ్బుల్లాని అలా నాశనం చేసింది. ఇరాన్లోకి ఎంటర్ అయ్యి IRGC, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ యొక్క అధినేతల్ని అటాక్ చేసింది. ఆర్మీ అధినేతల్ని అటాక్ చేసి చంపేసింది యుద్ధం రోజున మొట్టమొదటి గంటలోనే. తర్వాత ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టులని టెహరాన్లోనే కారు బాంబుతో పేల్చేసింది కొన్ని నెలల క్రితం, లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇరాన్ సైంటిస్టులు 12 మంది వరకే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు పేల్చేసింది. అది ఎవరంటే మొసాద్. అసలు ఖమేనీకే దిక్కులేని పరిస్థితి వచ్చేసింది. ఆ దేశ అధ్యక్షుడికే భయం పట్టుకుందనమాట. అంటే ఏంటంటే సైన్యాన్ని ఓడించడం కాదు, దేశ అధినేతలు మొత్తం నేతృత్వం వహించే వాళ్ళనే చంపేద్దనమాట మొసాద్. అయ్యో అది ఎంత అంటే చెస్ గేమ్లో ఒకేసారి రాజుని చంపేస్తే ఎలా ఉంటుందంటే చెస్ అయిపోయినట్టే. ఆ విధంగా రాజుల్ని డైరెక్ట్గా అటాక్ చేసేస్తూ ఉంటుంది మొసాద్. అంత భయంకరమైన ఒక అద్భుతమైన సంస్థ అనమాట అది, నిజంగా స్పయింగ్ ఏజెన్సీ. ఇప్పుడు ఈ స్పయింగ్ ఏజెన్సీ మీద ఇరాన్ మొదలుపెట్టింది హంటింగ్. ఈ స్పయింగ్ ఏజెన్సీ ఎలా ఉంటుందంటే ఇరాన్లోనే ఇరానీ పీపుల్ని తమ ఏజెంట్లుగా మార్చేసుకుంటారు. ఆర్మీ నుంచి, ఆర్మీ హెడ్ల నుంచి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, హనీ ట్రాప్లని ఇలా అన్నీ మార్చేస్తారన్నమాట. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మొసాద్ వేటాడుతుంది. తమ ఇరాన్లో ఇరానీ పీపులే మొసాద్ ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళని, ఆర్మీలో చొచ్చుకొచ్చిన వాళ్ళని, అడ్మినిస్ట్రేషన్లో చొచ్చుకొచ్చిన వాళ్ళని, చిన్న అనుమానం వచ్చినా వాళ్ళు బహిరంగంగా ఉరి ఉంటుంది. షరియత్ లాస్, ఇస్లామిక్ లాస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. బహిరంగంగా ఉరి సుమారు ఇప్పటికే 700 మంది మొసాద్ అనుకునే వాళ్ళని అసలు విచారణ లేకుండా అది సంహరిస్తుంది, ఉరి తీస్తుంది. చాలామందిని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అస్తిత్వం ఎప్పుడు ఉంటుందంటే ఈ మొసాద్ని అరికట్టినప్పుడే. యాక్చువల్గా చెప్పాలంటే మొసాద్ అసలు ఇరాన్ రాజధాని టెహరాన్లోనే ఒక డ్రోన్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసిందంటే మొసాద్ ఎంతకు తెగించిందో చూడండి. ఖమేనీ అసలు సంహరిస్తామని మొసాద్ సంస్థలు దిగారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ ఖమేనీ ప్రాణరక్షణ ఇంకా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే మొసాద్ అంత యాక్టివ్గా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మొసాద్ యాక్టివ్గా ఉండే ఏజెంట్లని, గూఢచారులందరినీ ఏరి ఇరాన్ చంపుతుంది. ఏ దేశమైనా చేసేదేనండి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ISI ఏజెంట్లు భారతదేశం వస్తే మనం ఊరుకోం, మన ఏజెంట్లు అక్కడికి వెళ్తే ఊరుకోం, ఎన్ని సినిమాలు ఉంటాయో. సో ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రధానం. వేరే ఇంటెలిజెన్స్ మన దగ్గరికి రాకూడదు. ఇప్పుడు ఇరాన్ తన సార్వభౌమత్వ రక్షణకి మొసాద్ అనేదాన్ని వెంటాడుతుందండి. ఈ వెంటాడి గెలిస్తేనే ఇప్పుడు ఇరాన్కి రక్షణ, లేకపోతే ఖమేనీకి కూడా రక్షణ లేనట్టు ఇరాన్లోనండి. రైట్, అందరూ అనుకుంటారు పాకిస్తాన్ టార్గెట్ భారత్ అని చెప్పేసి. ఇప్పుడు పాకిస్తాన్